నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దత్తపీఠ వ్యవస్థాపకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మా. నమస్తే పని. ఎలా ఉన్నారు మా? బాగున్నారా? బాగున్నాను. యాక్చువల్లీ మీరు ప్రతి సంవత్సరం కూడా మన పీఠంలో ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏవో ఒకటి స్వామివారి అనుగ్రహంతో మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం అలా మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారు మేడం? అలాగే సిద్ధమంగళ స్తోత్రం అసలు అద్భుతమైన స్తోత్రం. దాని గురించి వర్ణించడానికి నాకు శక్తి లేదు. కానీ మీరు చెప్పిన తర్వాత నేను రోజు 5 సార్లు చదవడం స్టార్ట్ చేశాను. నిజంగా మిరాకిల్స్ చూశాను నా లైఫ్లో. అలాగే చాలా కాల్స్ మనకి సిద్ధమంగళ స్తోత్రం లతా మేడం చెప్పిన తర్వాత మేము చదువుకుని మాకు ఇవి అయ్యాయి, ఇవి జరిగాయి అని చాలా కాల్స్ మేమే చూసాం మా కళ్ళ ద్వారా. సో అంటే ఆ దత్తుడి అనుగ్రహం మీకుంది, మీ ద్వారా మాకు మీరు చెప్తున్నారు, అది మా అదృష్టం. సో సిద్ధమంగళ స్తోత్రం మళ్ళీ మీరు అది కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా మీరు ఒకసారి వివరించండి. తప్పకుండా ఉంది సిద్ధమంగళ స్తోత్రం. ఎందుకంటే ఇది మహిమాన్వితమైన అద్భుతమైన స్తోత్రం అని చెప్పాలి. దీని గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ సిద్ధమంగళ స్తోత్రమే నన్ను ఇంతవరకు నడిపించింది. ఇంతవరకు అంటే దత్తపీఠము నేను పెట్టడానికి ఈ సిద్ధమంగళ స్తోత్రం ఒక బలమైన ప్రేరణ, అంటే ప్రేరేపణ కలిగించింది ఆ పీఠం రావటానికి. అయితే ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎంత మహిమాన్వితమైన స్తోత్రం అంటే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక కల్ప వృక్షం, కల్పతరువు, ఒక మిరాక్యులస్ స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా, లక్షల మంది జీవితాల్లో కూడా ఒక మార్పు తీసుకొచ్చింది ఈ సిద్ధమంగళ స్తోత్రం. చెప్పాను కదా, నేను ఈ దత్తపీఠం పెట్టడానికి సిద్ధమంగళ స్తోత్రము నాకు ఒక వే. అంటే మనని ఇంకా నడిపించేది శ్రీపాదుడే, శ్రీపాద శ్రీవల్లభుడే. 108 ఇళ్లలో ఎప్పుడైతే పూర్తి చేశానో, తర్వాత అహోరాత్రి మహాయజ్ఞం ఎప్పుడైతే కురపురంలో చేశానో, ఎప్పుడైతే పాదయాత్ర చేశానో, తర్వాత స్వామి డైరెక్ట్ గా వచ్చి కూర్చున్నారు ఇక పీఠం పెట్టమని. అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. జీవితంలో నేను పీఠం పెడతాను, పెట్టాలి అన్న ఆలోచన కూడా లేదు. ఆ ప్రేరణ, ఆ సంకల్పం కూడా స్వామి ఇచ్చి నేరుగా వచ్చి కూర్చున్నారంటే అంత దగ్గర అవుతారు స్వామి శ్రీపాద శ్రీవల్లభుడు. అసలు ఇది ఎంత మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందంటే, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి, ఆరోగ్యము, ఆనందము. ముందు ఈ స్తోత్రం చదవటం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం వస్తుంది. అవును మేడం. ఈ స్తోత్రం చదవటం వల్ల సిద్ధ పురుషుల దర్శన భాగ్యం కలుగుతుంది, పుణ్యక్షేత్రాల సందర్శనాలు కలుగుతుంది. ఎవరైతే మనస వాచ కర్మన ఈ స్తోత్రం పఠిస్తారో వాళ్ళ జీవితాల్లో దత్తాత్రేయ స్వామి వాళ్ళ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం ఈ స్తోత్రం వల్ల వస్తుంది. ఎందుకంటే ఈ స్తోత్రము ఎంతటి శక్తిని ఇస్తుందో శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంగా చెప్తున్నారు. ఈ కలియుగంలో ఇది ఒక మంగళ శాసనము. ఈ స్తోత్రము ఈ కలియుగంలో మీ కోరికలు తీరాలన్నా, మీ సమస్యల నుంచి బయటపడాలన్నా అతి సులభమైన మార్గం ఏంటంటే సిద్ధమంగళ స్తోత్రము అని. ఇది గంటా పదంగా చెప్తాను. ఎంత మంది సిద్ధమంగళ స్తోత్రం చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా నన్ను అడిగావు కదమ్మా, ఏం చేస్తున్నారు మేడం? ఈ సంవత్సరం కూడా సిద్ధమంగళ స్తోత్రం ఎక్కువ చేయమన్నారు స్వామి. ఎందుకంటే ఇది ఒక మంగళ శాసనం అంటే ఇంకా దానికి మించిన పదవి ఉంది. స్వామి ఇచ్చిన మెసేజ్ అది, స్వామి ఇచ్చిన ఇంట్యూషన్. దీన్ని ఎక్కువగా వ్యాప్తి చేయాలి, ఊరూరా ప్రచారం చేయాలి. సిద్ధమంగళ స్తోత్రము సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు ఎక్కువ చేయించాలి, ఎక్కువ నామస్మరణలు చేయించాలి అని స్వామి సందేశాన్ని ఇచ్చారు. దీన్ని ఎక్కువగా చేద్దాము, ఊరూరా కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. ఎక్కడైనా సరే వెళ్ళి నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను సిద్ధమంగళ స్తోత్రము. ఎవరైనా సరే మనకి గనక మనకి కాల్స్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఏ ఊరైనా సరే, కాకపోతే సామూహికంగా ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు, కలిసి చేయించుకోవాలి సిద్ధమంగళ స్తోత్రం అంటే చేస్తాం. ఒక గుడిలో కలిసి చేసుకోవాలంటే వెళ్ళి చేస్తాము. ఒక ఫ్రెండ్స్ కలిసి చేసుకోవాలంటే చేస్తాం. అలా సిద్ధమంగళ స్తోత్రాలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంతటి అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ సిద్ధమంగళ స్తోత్రం చేయటం వల్ల ఎంతో మంది జీవితాల్లో, ఒకరి ఇంటికి వెళ్ళి చేస్తే వాళ్ళకి అద్దింట్లో నేను వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం చేసిన తర్వాత ఒక 2-3 నెలలకే ఆ అద్దెలు సొంతం ఇల్లు అయిపోయింది.
సో చూడండి అసలు ఎంత మిరాకిల్ చాలా కదా. చాలా ఉమ్. చాలా అసలు మాకు ఇది జరిగింది అది జరిగింది అని అందరు ఫోన్ చేసి చెప్పడం. ఉమ్. మనకి ఎన్నో రివ్యూ అవును కాల్స్ వచ్చాయి ఈ అవును సిద్ధమంగళ మ్యామ్, చాలా స్తోత్రం వల్ల. రివ్యూ కాల్స్ వచ్చాయి నిజంగా చాలా సిద్ధమంగళ స్తోత్రం అలాంటి గురించి. అసలు దీన్ని అసలు మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఉమ్. ఏదైనా సమస్య వచ్చినా మీరు కూర్చోండి, స్వామి పటం ముందు కూర్చొని స్వామి ముందు, స్వామి నేను ఈ సిద్ధమంగళ స్తోత్రం ఒకటే వచ్చు, నాకు నేను ఉమ్. నిన్నే నమ్ముకున్నాను, ఈ సిద్ధమంగళ స్తోత్రమే పఠిస్తాను, నాకు ఇది తప్పించి ఏమీ తెలియదని చదవండి. ఎవరైనా కష్టంలో ఉంటే స్వామి దగ్గర కూర్చొని 108 సార్లు చేస్తే తప్పకుండా దానికి సొల్యూషన్ ఇస్తారు స్వామి. ఉమ్. 108 సార్లు గనక ఇది నాకు, నేను ఇంకా భరించలేకున్నాను ఈ సమస్య, నాకు దీనికి ఈ సమస్యకు పరిష్కారం కావాలి అనుకునే ఉమ్. వాళ్ళు కూర్చొని స్వామి ముందు కూర్చొని మనస వాచ కర్మన భక్తి శ్రద్ధలతో గనక స్వామి పట్టం ముందు కూర్చొని సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు గనక అక్కడి నుంచి లేవకుండా పఠిస్తే స్వామి తప్పకుండా వాళ్ళకి ఆ సమస్య నుంచి బయట వేసేలాగా చేస్తారు. ఉమ్. కానీ కొంతమందికి ఇంకా తీరలేదంటే అక్కడ నీ భక్తి విశ్వాసం కూడా అవును ముఖ్యం. మేడం, కరెక్ట్. నీ ప్రారంధ కర్మలు ఎలా ఉన్నాయి, నీ పాపప్రాసలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకుని నీకు రిజల్ట్ అవును అవును మ్యామ్, కరెక్ట్. ఇది నిజంగానే ఒక కల్పవృక్షంగా చెప్పవచ్చు సిద్ధమంగళ స్తోత్రాన్ని. సో ఎవరైనా సరే సిద్ధమంగళ స్తోత్రం పెట్టుకోవాలి ఇంట్లో పారాయణం అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ ఇస్తారండి. సో నిజంగా మేడం, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎవరు అడిగినా కాదనుకున్నా ఎంత దూరమైనా వెళ్ళి మీరు చేస్తారు. అది స్వామివారు మీకు ఇచ్చిన అనుగ్రహమే. అది అదొకటే అదృష్టంగా. కాదు అవును. పని, మనం పీఠం దగ్గరకు వచ్చి శ్రీపాదులు అని దండం పెట్టుకున్న ప్రతి ఉమ్. ఒక్కరు కూడా మాకు ఇది జరిగింది, మాకు ఇది జరిగిందనే చెప్తూ ఉన్నారు. ఓ, ఉమ్. ఎందుకంటే నేను చెప్పేది ఏమి నేను స్వతహాగా ఏం చెప్పను, అవునండి. స్వామి సూచించిన మార్గాలే చెప్తాను. ఉమ్. మాకు ఈ సమస్య, మాకు ఈ ప్రాబ్లము, మాకు ఇది, మాకు ఈ ఉద్యోగం రావట్లేదు, మాకు ఈ ఆర్థిక సమస్య అంటే స్వామి చెప్పిన విధానాన్ని, స్వామి చెప్పిన వ్రతాల రూపంలోని, హోమం రూపంలోని, దాన ధర్మాల రూపంలోని నేను వాళ్ళకి చెప్తాను. అవును మ్యామ్, అవన్నీ కరెక్ట్. కూడా. ఒకసారి అయితే మేడం నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తాను. ఎక్స్పీరియన్స్ అయ్యాను అన్నారు కదా అవును సిద్ధమంగళ మేడం. స్తోత్రంలో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారో చెప్తేనే కదా మనం అవును వాళ్ళందరూ. మ్యామ్, అందుకే ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పారు నాకు ఇలా డైలీ చదువు ఫణి అని 1 year బ్యాక్ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను మేడం సిద్ధమంగళ స్తోత్రం డైలీ 5 times చదవడం స్టార్ట్ చేశాను. చేసిన ఆల్మోస్ట్ ఒక 6 months ఏమో మేడం నేను హౌస్ తీసుకున్నాను. అసలు మేము హైదరాబాద్లో తీసుకోవాలి అని కానీ ప్లాన్ కూడా లేదు మాకు అసలు. బట్ కానీ అనుకోకుండానే నేను తీసుకున్నాను. సో అది స్వామివారి అనుగ్రహమే అనుకుంటాను. పెద్ద మిరాకిల్. అవునండి. సో నేను ఇంకా అలాంటివి చాలా మిరాకిల్స్ చూసాను మేడం. కొన్ని పర్సనల్ లైఫ్ లో కూడా నేను చాలా మిరాకిల్స్ చూసాను. అంటే స్వామివారిని నేను ఎప్పుడు అనుకుని చేశాను అంటే నాకు అది కొన్ని రోజుల్లో అది రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా సిద్ధమంగళ స్తోత్రం ఆ మంత్రం నాకు, ఆ స్తోత్రం నాకు చూపించింది మేడం ఒక దారి. అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ స్టేజ్ లో ఉంటాం, మనం ఇలా వెళ్ళాలా, ఇది చెయ్యాలా వద్దా, చేయడం రైట్ రాంగ్ అన్నప్పుడు నాకు నిజంగా నాకు అది ఆ దారి దొరికింది. సో నేను వీడియో ముఖంగానే అందరికీ తెలియచేయాలని నేను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాను. అలాగే అందరి ఎదురుగానే నేను మీకు కృతజ్ఞతలు కూడా లేదు. అప్పుడు మీరు నాకు చెప్పారు కదా, నాకు అప్పటి వరకు సిద్ధమంగళ స్తోత్రం ఒకటి ఉంటుంది, దత్తాత్రేయ స్వామి వారు తెలుసు, పిఠాపురం వెళ్ళాను, నేను దర్శనం చేసుకున్నాను స్వామివారు అంటే నమ్మేదాన్ని. కానీ సిద్ధమంగళ స్తోత్రం ఒకటి గురుచరిత్ర పారాయణ చేసేదాన్ని నేను. బట్ సిద్ధమంగళ స్తోత్రం గురించి అయితే నాకు చదవాలి అని తెలియదు మేడం. స్తోత్రాన్ని కామధేనువు, అవును మేడం, కరెక్ట్, కామధేనువు, కల్పతరువు, దానికి మించినది అని కూడా మిరాక్యులస్ స్తోత్రం అని అందుకే అన్ని సార్లు నేను చెప్తాను. నిజంగా నమ్మకంతో ఎవరైతే చేస్తారో పని, ఇల్లేంటి అన్ని ఇస్తారు స్వామి, మనతోనే ఉంటారు, మనం నడిపిస్తారు. చెప్పావు కదా, అజ్ఞాన అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేది ఈ స్తోత్రం. అది మాత్రం 100%. చాలా సంతోషం, నీకు స్వామి అనుగ్రహం కృప వల్ల సొంత ఇల్లు ప్రసాదించారు స్వామి. మేడం పీఠం కూడా చూస్తే అసలు వాళ్ళకి నిజంగానే దత్తుడు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది మేడం. దత్తాత్రేయ స్వామి విగ్రహంలా లేదు, స్వామివారు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నంత ఫీల్, అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తుంది. నిజంగా మీరు చెప్పినట్టుగా ఒకసారి పీఠాన్ని ఇచ్చారు, బట్ మళ్ళీ అందరూ ఒకసారి మనం గుర్తు చేయడం అయింది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. నమస్తే.